దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం ఎస్వీఆర్ గ్రూప్ చైర్మన్ వెంకటరెడ్డి గారిని గెలవబోతున్నాము. భారతదేశ అభివృద్ధిలో, ప్రపంచ అభివృద్ధిలో యువత చాలా కీలకం. అలాంటి యువతను ఇన్వెన్షన్స్ వైపు నడిపిస్తూ సరికొత్త ప్రయోగాలు, సరికొత్త ఆవిష్కరణలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ఎస్వీఆర్ గ్రూప్ ఎప్పుడు ముందుంటుందని, నిజంగా యువతను నూతన ఆవిష్కర్తలుగా మార్చేందుకు ఎస్వీఆర్ గ్రూప్ ఎలాంటి అవకాశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఎస్వీఆర్ గ్రూప్ చైర్మన్ వెంకటరెడ్డి గారి మాటల్లో విందాం. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఇన్వెన్షన్స్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా వేరే దేశాల వైపు చూస్తూ ఆ దేశాల పట్ల ఒక మోజు, ఒక ఆకర్షణతో ఈ దేశం విడిచి అక్కడికి వెళ్ళి ఆవిష్కరణలన్నీ కూడా వేరే దేశాల సొత్తుగా మారుస్తున్నారు. సో అలాంటిది ఇక్కడ సహాయం దొరక్క, ఇక్కడ వాళ్ళకు సరైనటువంటి మోటివేషన్ లేక వేరే కంట్రీస్ వైపు చూడడం చేస్తున్నారు. సో దానికి మేము ఎవరైతే యువకులు అలాంటి పరిస్థితిలో ఉన్నారో ఏదైనా సమాజానికి ఉపయోగపడేటువంటి ఎటువంటి ఆవిష్కరణ అయినా సరే మా వద్దకు రావచ్చని చెప్పాము వాళ్ళకి. చాలా కార్యక్రమాల్లో చాలా విధాలుగా మేము దాన్ని మాధ్యమం ద్వారా తీసుకెళ్ళాం. సో దాంట్లోనే భాగంగానే చాలామంది యువకులు మా దగ్గరికి వచ్చున్నారు. వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కరోనా పరిస్థితిలో, కరోనా బారి నుంచి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా. సో కరోనా నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దానికి యూవీ శానిటైజేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మిగతా శానిటైజేషన్లో, డిస్ఇన్ఫెక్షన్లలో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో యూవీలో 99.9% జర్మ్స్ని కిల్ చేస్తున్న ఉద్దేశంతో యూవీని ఎంచుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఆవిష్కారకుడు అవినాష్ మా వద్దకు వచ్చి దీని గురించి చెప్పాడో అప్పుడు మేము వెంటనే దీనికి ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాము. ఇలాంటి ఆవిష్కరణలతో, ఐడియాస్తో ఇంకెవరైనా యువకులు వస్తే గనక తప్పకుండా మేము వాటికి సహకరిస్తాము, ఇన్వెస్ట్ చేస్తాము, అలాగే మార్కెట్ చేయడానికి కూడా తోడ్పడతాము. దానికన్నా ముందు వి మీడియా ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఇందులో ఎవరైనా ఆవిష్కరణలు చేసి ఉండి వాళ్ళకు సరైన సహాయం దొరక్క, గవర్నమెంట్ సపోర్ట్ దొరక్క, లేక వాళ్ళకి ప్రాపర్గా ఇన్వెస్టర్స్ దొరక్క, ఎక్కడైనా వాళ్ళు కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ డ్రాప్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా మా వద్దకు రావచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే మేము అలా ఇన్వెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వెళ్ళి వేరే వాళ్ళకు సహాయపడుతున్నాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా యాజ్ అ ఇన్వెస్టర్గా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాంటివి ఇంకా చేయాలని ఎక్కువ మోటివేషన్ కూడా ఇస్తుంది. ఇది ఇన్ఫినిటీ 360 ఐడియా యాక్చువల్లీ రైట్ ఆఫ్టర్ ఈ పాండమిక్ డిక్లేర్ అయిన తర్వాత కరోనా వైరస్ కేసెస్ ఇండియాలో కూడా రావడం స్టార్ట్ అయ్యి, స్టేట్లో రావడం స్టార్ట్ అయ్యి, మనం లాక్డౌన్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన ఐడియా అండి. దీని ముందు యాక్చువల్లీ మా లైన్ ఆఫ్ వర్క్ యాక్చువల్లీ రోబోటిక్స్ అండ్ హోమ్ ఆటోమేషన్ సైడ్ ఉండింది. ప్రీవియస్ నాలెడ్జ్ అంటే నేను ఇదివరకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మీద వాటి మీద చాలా ఎక్కువ పనిచేశాను. యూఎస్లో ఉన్నప్పుడు కూడా యూవీ లైట్స్ గురించి బాగానే రీసెర్చ్ చేసి ఉన్నాను. సో నాకు ఆల్రెడీ ఐడియా ఉన్న టెక్నాలజీస్ విచ్ ఇస్ యూవీసీ, బ్యాక్టీరియల్ అండ్ జర్మిసైడల్ ఇరేడియేషన్, అండ్ తర్వాత హోమ్ ఆటోమేషన్ సైడ్ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఐఓటీ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడం. ఈ రెండు టెక్నాలజీస్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తే అట్లీస్ట్ స్కూల్స్, హాస్పిటల్స్లో పెట్టగలిగితే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మెయింటైన్ అవుతుంది. అట్లీస్ట్ అది ఒక పిల్లలకి ఒక 1 స్కూల్ ఇయర్ వేస్ట్ అవ్వదు, పేషెంట్స్కి ప్రాబ్లం రాదు. ఎందుకంటే కరోనా వైరస్ ఇస్ నాట్ ది ఓన్లీ ప్రాబ్లమ్, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ రైట్ నౌ. బట్ ఇది ఉన్నప్పుడు కూడా యాజ్ యూజువల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన ఉన్నారు. వీళ్ళందరూ దీంతో ఎఫెక్ట్ అయితే ఇంకా ప్రాబ్లం అవ్వచ్చు ఫ్యూచర్లో. కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయితే ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. సో ఈ ఇష్యూస్ అన్నీ మైండ్లో పెట్టుకొని ఒక చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒకరోజు ఐ కాల్డ్ ఆల్ మై టీమ్ టుగెదర్. లాక్డౌన్ ఓపెన్ చేసిన ఫస్ట్ డే we sat down and we brainstormed and this is the invention, ఇది చేద్దామని నేను డిసైడ్ అవుతున్నాను and all of us have to work together for this అని చెప్పాను. దాని తర్వాత it took us about ఈ స్టేజ్కి రావడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్కి రావడానికి it took us about 66 days. Almost 17 to 18 hours every day went into it. No Saturdays, no Sundays, no festivals, ఏం లేదు. Everyone worked every day and దీనికి చాలా ఎక్కువగా ఫైనాన్షియల్ సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉండింది. సో ఎస్వీఆర్ గ్రూప్ ప్రెసిడెంట్ మిస్టర్ ఎస్ వెంకటరెడ్డి గారు, హీఈస్ మై ప్రీవియస్ ఇన్వెస్టర్, నా ప్రీవియస్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆయనకి ఈ ఐడియా చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. హీఈస్ లైక్ దీనికి మార్కెట్ ఉన్నా లేకపోయినా, మనం సేల్ చేయగలిగినా చేయలేకపోయినా
వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్, వీ హ్యావ్ టు పుష్ ఇట్ ఇన్ టు ద మార్కెట్ సో దట్ అట్లీస్ట్ మనం జనాలకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాం. పొలిటీషియన్స్కి మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, డాక్టర్స్కి అట్లీస్ట్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో దట్ వాళ్ళు భయం లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి పని చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దీని లాంచ్ అప్పుడు జయేష్ రంజన్ గారు అండ్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఈవెన్ ప్రెస్లో హీ అనౌన్స్ దట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి 5 యూనిట్స్ ఆఫ్ దిస్ సైజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము, అండ్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి కూడా 5 యూనిట్స్ ఇస్తామని అనౌన్స్ చేశారు. సో that is the group, SVR group. They are very keen on new technologies, new inventions, and also investing into the right areas, not just because it is very profitable, also because it is need of the hour and it brings prosperity to the world. దీనికి ప్రాపర్లీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 66 days అండి, అరౌండ్ అ టీమ్ ఆఫ్ 10 to 11 people కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ దిస్, ఇంజనీర్స్. అది కాకుండా బ్యాక్గ్రౌండ్లో చాలామంది డిజైన్ సైడ్, మార్కెటింగ్ సైడ్, సోషల్ మీడియా సైడ్ అండ్ పిఆర్ సైడ్ చాలామంది పనిచేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ వరకు ఈవెన్ వీ కుడ్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్, బట్ దెన్ రెస్ట్ ఆఫ్ ద సపోర్ట్ ఇస్ రియలీ రిక్వైర్డ్ ఫర్ అ ప్రోడక్ట్ టు బి లాంచ్డ్. సో ఆ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. బట్ ఇవన్నీ ఇదే రోజులే. మన ప్రోడక్ట్ ఫస్ట్ టైం పేపర్ మీద ఐడియా రాసినప్పటికీ, లాంచ్ చేసినప్పటికీ ఇట్ వాజ్ జస్ట్ 66 days. అండ్ అబౌట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అబౌట్ $100,000 వరకు వెళ్ళిందండి దీంట్లోకి, విచ్ ఆల్సో ఇంక్లూడ్ సెటింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. పటాన్చెరులో మన ఫ్యాక్టరీ ఉంది. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి డైలీ వీ మ్యానుఫ్యాక్చర్ అబౌట్ 25 to 30 యూనిట్స్ రైట్ నౌ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, విచ్ కెన్ బి మల్టిప్లైడ్ టు అబౌట్ 200 to 300 యూనిట్స్ పర్ డే, డిపెండింగ్ ఆన్ మన ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే. వన్స్ వీ గెట్ అవర్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అండ్ క్లియరెన్సెస్, వీ విల్ బీ ఎక్స్పోర్టింగ్ టు రష్యా, హాంకాంగ్, థాయిలాండ్ అండ్ దుబాయ్ ఫస్ట్ రౌండ్లో. సో అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా పెంచేదాం. ఐఎమ్ ప్రిటీ హ్యాపీ అండి. లైక్ అంటే ఇన్ఫ్యాక్ట్ సెలబ్రేట్ చేసుకోవడానికి యాక్చువల్లీ టైం లేదు, బికాజ్ ఈ 3 products అయిపోయిన వెంటనే మేము వీ సాట్ డౌన్ ఇన్ ది R&D ఫర్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. రైట్ నౌ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ వీ హ్యావ్ టు మనం పుష్ చేసుకొని తీసుకొని వస్తాం అండ్ పుట్ ఇట్ ఇన్ అ రూమ్. నెక్స్ట్ ప్రోడక్ట్లో యాక్చువల్లీ ఇట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ రోబోటిక్ వేరియంట్, వేర్ మనం అది ఏ రూమ్కి వెళ్ళాలో చెప్తే అది ఆటోమేటిక్గా ఆ రూమ్కి వెళ్ళిపోద్ది మనుషులు లేకుండానే. సో దట్ దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసెస్లో నైట్ టైమ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాని అంతలో అదే తిరిగి స్టెరిలైజ్ చేసేసి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ విల్ సేవ్ ఈవెన్ మోర్ టైమ్. ద హోల్ ఐడియా బిహైండ్ దిస్ వాజ్, పాయింట్ నెంబర్ 1 ఈజ్, ఇప్పుడు మనం చేస్తున్న శానిటైజేషన్ స్ప్రేస్ అండ్ ఫ్యూమిగేషన్ టెక్నిక్స్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, ఆల్మోస్ట్ 90 minutes to 2 hours పడుతుంది అది చేయడానికి. అంటే స్ప్రే చేయాలి, వెయిట్ చేయాలి, క్లీన్ చేయాలి. ఒక 3-4 పీపుల్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎక్విప్మెంట్ తీసుకొని స్ప్రే చేస్తారు. ఇదైతే సింగిల్గా ఒక పర్సన్ తీసుకొని రావచ్చు, రూమ్లో పెట్టేసి ఫోన్తో ఆపరేట్ చేసి వెళ్ళిపోవచ్చు. నో ప్రెషర్, నో టైం, బికాస్ జస్ట్ 1 minute 2 minutes రన్ చేస్తే చాలా ఒక్కొక్క రూమ్కి. సో పెద్ద పెద్ద ఆఫీసెస్కి 2 hours పట్టే రెగ్యులర్ ఫ్యూమిగేషన్ టెక్నిక్ బదులు ఇది 20 minutesలో చేసేయచ్చు. సో టైం సేవ్ చేయొచ్చు. టైం సేవ్ చేయడం వల్ల ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఓవరాల్ పర్ యానం ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ ఆల్సో విల్ ఇంక్రీజ్ రైట్ నౌ. ఎందుకంటే ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్లో ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి మళ్ళీ టు కమ్ బ్యాక్, బ్రింగ్ అప్ ద రెవెన్యూ, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ కర్వ్, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో ఎలాగోలాగా అకామిడేట్ చేయాలి, ఎలాగైనా హెల్ప్ చేయాలి ఆ ప్రాసెస్లో. పిల్లలు దే ఆర్ ట్రయింగ్ టు లర్న్ ఆన్ ఇంటర్నెట్ రైట్ నౌ. సో విచ్ ఇస్ గుడ్ ఐడియా, బట్ దెన్ మనకి ఇంకా ద సిస్టమ్ ఈజ్ నాట్ రెడీ. అంటే చాలా విలేజెస్లో ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, చాలా ఫోన్స్కి ఇంకా 4Gలో ప్రాపర్గా క్లాసెస్ లేవు. గవర్నమెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ సొల్యూషన్స్ అండి. బట్ ఇప్పటికీ ఐడియలీ ద బెస్ట్ సొల్యూషన్ వుడ్ బి అ వ్యాక్సిన్, వేర్ పీపుల్ కెన్ జస్ట్ టేక్ ఇట్ అండ్ దెన్ దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. దిస్ ఈస్ అ స్టాప్ గ్యాప్ సొల్యూషన్ రైట్ నౌ. ఏంటంటే వ్యాక్సిన్ వచ్చేలోపు మనం ఏం చేయొచ్చు అన్న దానికోసం అని ఒక సొల్యూషన్ అండి. నా వంతు ప్రయత్నంగా ఈ డివైస్ బిల్డ్ చేశాను యాక్చువల్లీ. బట్ నాకు బిలీఫ్ ఏంటంటే వ్యాక్సిన్ వచ్చినప్పుడు పర్మనెంట్గా మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఇలాంటి డివైసెస్తో రిక్వైర్మెంట్ ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ వస్తాయి, మళ్ళీ పాండమిక్స్ వస్తాయి, వేరే వైరస్లు వస్తాయి, వేరే బ్యాక్టీరియల్ అటాక్స్ ఉంటాయి. సో ఇలాంటి డివైస్ ఒకటి ఉంటే హాస్పిటల్స్లో, స్కూల్స్లో, ఇంట్లో జనాలు ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకున్న మాస్క్స్ కానీ, శానిటైజర్స్ కానీ ఎలాగైతే ఇంకా ఎప్పటికీ వాడుతూ ఉంటారో, అలాగే ఇది కూడా ఒక లైఫ్లో ఒక పార్ట్ అయిపోయి మన జాగ్రత్తలో మనం ఉండడం కోసం. సో అప్పుడు రెగ్యులర్గా వచ్చే జ్వరాలు, జలుబులు కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంది, దగ్గు అవన్నీ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్స్ అండ్ అవన్నీ కూడా దీంతో కిల్ చేయవచ్చు. ఈ సక్సెస్ అంతటికీ రీజన్ 3 things అండి. 1 ఈజ్
మా ఇన్వెస్టర్ బేసికలీ. నేను ఈ ఐడియా చెప్పిన తర్వాత ఇంత ఖర్చు అవుద్ది ఇన్ని రోజుల్లో చేయాలంటే అని చెప్పిన తర్వాత అసలు ఆలోచించకుండా, అసలు టైం స్పెండ్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా కంపెనీ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ రేస్ చేసి వర్క్ చేయమని ఎంకరేజ్ చేశారు ఎస్ వెంకటరెడ్డి గారు, ఎస్విఆర్ గ్రూప్. అండ్ నెంబర్ 2 ఈజ్ మై టీమ్. బయట ఇంత వైరస్ ఉన్నా, ఇంత ప్రాబ్లం ఉన్నా మినిమం భయపడకుండా, మినిమం ఆలోచించకుండా నేను పిలిచిన వెంటనే వచ్చి రోజు అన్ని గంటలు పనిచేసి. అండ్ నెంబర్ 3, మై వైఫ్ డాక్టర్ అంజలి గుల్షన్. She always believed in helping the world through some invention. Although నేను చాలా రోబోటిక్స్ అండ్ AI ప్రాజెక్ట్స్ మీద పనిచేసిన, దిస్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే కంటిన్యూస్గా ఎవరికైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది, ఫ్యూచర్లో కూడా దీనివల్ల ఉపయోగపడడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి సో ఈ మూడు నా ఇన్స్పిరేషన్. సిలికాన్ వ్యాలీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఐ వాజ్ రన్నింగ్ మై ఓన్ కంపెనీ. కానీ 2015-16లో ఇండియాలో యాక్చువల్లీ నెక్స్ట్ టెక్నాలజికల్ రెవల్యూషన్ ఇండియా నుంచి స్టార్ట్ అవుద్దని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఇండియా మూవ్ అయ్యి ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచే రన్ చేయాలి, ఏదైనా హైదరాబాద్ నుంచి చేయాలి, ఇండియాలో అంత కెపాసిటీ ఉంది అని బిలీవ్ చేసి వచ్చానండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి అదే టైంలో చాలా ఎంకరేజ్మెంట్ ఉండింది ఆల్రెడీ. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు, తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్లో కూడా ఇన్నోవేషన్ సెల్ సెటప్ చేసినప్పుడు నేను చాలా ఐ ఫెల్ట్ రియలీ ఎంకరేజ్డ్. అంటే లోకల్లో చాలామంది ఇది వర్కౌట్ కన్నా ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్దాం అనుకోవట్లేదు, నాకు ఇన్వెంటర్ అవ్వాలని ఉంది, ఏదైనా ప్రోడక్ట్ బిల్డ్ చేయాలని ఉంది. చిన్న సొల్యూషన్స్, ఇన్ఫ్యాక్ట్ ఫార్మింగ్కి పనికొచ్చే సొల్యూషన్స్ కానీ, రోడ్స్ మీద ట్రాఫిక్ లైట్స్ దగ్గర పనికొచ్చే సొల్యూషన్స్ కానీ, చాలా సొల్యూషన్స్ ఇన్నోవేటివ్గా చాలామంది బిల్డ్ చేస్తున్నారు. వీఆర్ ద కంట్రీ విచ్ కేమ్ అప్ విత్ కాన్సెప్ట్స్ లైక్ జీరో, ఇన్ఫినిటీ. సో మన దగ్గర కన్నా పెద్ద థింకర్స్ ఎక్కడ ఉండరని నా బిలీఫ్ అండి ఎప్పుడును. సో ఐ విల్ కంటిన్యూ టు డూ దట్. సో ఇది ఒక ఫుల్ బాడీ కన్స్ట్రక్షన్ ఉన్న ఇన్ఫినిటీ 360 గో సిస్టమ్ అండి. సో దీని మీద 8 UVC 11 watt లైట్స్ పెట్టున్నాయండి. సో UVC 255 nanometers ఈజ్ యాక్చువల్లీ జర్మిసైడల్ లైట్స్. సో ఇది ఎనీ టైప్ ఆఫ్ వైరస్ని కానీ, బ్యాక్టీరియాని కానీ ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైంకి ఎక్స్పోజ్ చేస్తే చంపగలుగుతుంది. ఈ పైన చూస్తే ఇక్కడ 4 మోషన్ సెన్సర్స్ ఉన్నాయండి. దే ఆర్ ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ మోషన్ సెన్సర్స్. సో ఎందుకంటే UVC లైట్ హ్యూమన్స్కి అంత సేఫ్ కాదు కాబట్టి, ఒకవేళ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నప్పుడు పొరపాటున ఇది ఆన్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సెన్సర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా బై మిస్టేక్ రూమ్లోకి వస్తే ఇమ్మీడియట్గా షట్ డౌన్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి ఆన్ చేయడానికి ట్రై చేస్తే ఈ స్విచ్తో ఇది ఏమి పనిచేయదండి. ఇది హ్యాస్ టు బి ఆపరేటెడ్ ఫ్రమ్ సెల్ ఫోన్ మొబైల్ అప్లికేషన్తోనే పనిచేస్తుంది. సో ఇట్స్ అ వెరీ స్టడీ మెటీరియల్. ఇట్స్ ఆల్ ఇదంతా చాలా స్టడీ మెటీరియల్తో బిల్డ్ చేసిందండి. స్టీల్ అండ్ ఎస్ఎస్తో బిల్డ్ చేసిన ప్రోడక్ట్. సో ఇది దీని మెయిన్ యూటిలైజేషన్ ఏంటంటే అండి, మనం ఎవరైనా అసిమ్టమాటిక్ పర్సన్ వచ్చి అతనికి ఒకవేళ వైరస్ ఉండుంటే, కరోనా వైరస్ ఉండుంటే అతనికి కూడా తెలీదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అది చూసి ఓకే ఇతనికి వైరస్ ఉందని చెప్పలేరు. బట్ అలాంటి పర్సన్ ఒక రూమ్లోకి రావడం వల్ల అక్కడ ఒకవేళ అతను దగ్గినా, ఇంకేదైనా తుమ్మినా, ఇలాంటివన్నీ చేయడం జరిగినా ఆ రూమ్లో వైరస్ స్ప్రెడ్ అయింది. ఆ రూమ్లో ఇంకెవరైనా లోపలికి వెళ్ళి అది పీల్చినా, దాన్ని ముట్టుకున్నా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో అలాంటి పర్సన్ రూమ్లోకి వచ్చి బయటకు వెళ్ళగానే ఇలాంటి డివైస్ ఒకటి పెట్టి టర్న్ ఆన్ చేసి ఒక 2 minutes రన్ చేస్తే టేబుల్ మీద కానీ, గాల్లో కానీ, లేకపోతే చైర్స్ మీద ఎక్కడైనా ఉన్న వైరస్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా చచ్చిపోతుందండి. సో దాని తర్వాత మనం వీ కెన్ యూజ్ ద రూమ్ అగైన్. సో దాని నుంచి ప్రొటెక్షన్ కోసం, కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వకుండా, అన్కంట్రోలబుల్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడం కోసం ఈ డివైస్. సో ఇది ఇన్ఫినిటీ 360 గో అండి. ఇది ఇంట్లోని చిన్న క్లినిక్స్లోని, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో వాడుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇది అబౌట్ 50,000 రూపీస్ అండి. అండ్ ఇది ఇన్ఫినిటీ 360 ప్లస్. ఇది హోటల్ లాబీస్కి, పొలిటికల్ మీటింగ్స్ అండ్ లార్జ్ స్పేసెస్ అండ్ స్కూల్ క్లాస్ రూమ్స్లో పనిచేస్తుంది బాగాన. ఇది అబౌట్ 1.8 lakhs అండి ఈ డివైస్. అండ్ ఇట్స్ ఆల్ హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. పటాన్ చెరువులో ఫ్యాక్టరీ ఉంది, అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి డైరెక్ట్గా ఇక్కడ డెలివర్ చేస్తాం. I'm really happy that they have come up, the team of Infinity 360 along with SVR and Avinash, they come with this product.
where we can have a beautiful market. And I started working on this for sales and distribution network across India. From everywhere we are having a positive response, and we are getting a lot of orders from all the places. యూవీసీ డిస్ఇన్ఫెక్టెంట్ సిస్టమ్ పనిచేయడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్ గురించి ఇది సరి అయిన సొల్యూషన్. ఇంత కష్టపడి టీంతో డే అండ్ నైట్ వర్క్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి ఫైనల్ ప్రోడక్ట్ అయిపోయింది, లాంచ్ చేసాము. ఆర్డర్స్ చాలా బాగా వస్తున్నాయి. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెబ్సైట్ చూసి కాల్ చేస్తున్నారు, మాకు డివైస్ కావాలని. చాలా ప్రీ ఆర్డర్స్ వచ్చినాయి. ఆబ్వియస్లీ చాలా ఆనందంగా ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం చాలా ఎదుర్కొంటున్నాం ఈ కరోనా వల్ల సమస్యలు. ఎట్లా అంటే ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఏడే వైరస్ ఉందని తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ డివైస్ చేసిన తర్వాత జనాల మధ్యలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మా టీం మొత్తం కలిసి దీంట్లో పాల్గొని మేము ఈ డివైస్ అన్నది మేము తయారు చేసాము. సో ఇది చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ డివైస్. ఎందుకంటే అటు ప్రజలకు కానీ అందరికీ కానీ ఇది బాగా ఉపయోగపడే డివైస్. ఎందుకంటే ఎక్కడైనా సరే శానిటైజేషన్ చెయ్యాలి అని అనుకుంటే కనుక స్ప్రే చేయడం ఇస్ ఇంపాసిబుల్. సో ఎక్కడైనా సరే ఖాళీ స్పేస్లోనే ఏమైనా హాల్స్ కానీ మాల్స్ ఆర్ ఎనీ కాన్ఫరెన్స్ రూమ్స్ ఈ డివైస్ పెట్టి ఒక 10 minutes ఆన్ చేసి పెడితే ఆ చుట్టుపక్కల ఉండే క్రిములు అన్నది 99% అన్నది కన్ఫామ్గా క్లియర్ అయిపోద్ది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ ఇన్వెన్షన్లో టీంలో భాగమైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అవినాష్ సార్కి అండ్ వెంకట్ సార్ గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.